గత 12 సంవత్సరాలుగా కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంతో పూర్తిగా విఫలమైందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి మాజీ ఎమ్మెల్యే చాడా వెంకటరెడ్డి ఆరోపించారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో శుక్రవారం చాడా పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. దేశవ్యాప్తంగా ఎంతో మంది విద్యార్థులు రాత్రి పగలు తేడా లేకుండా చదివి రాసిన నీట్ పరీక్ష లీకేజీ కావడంతో ఎంతో మంది విద్యార్థులు మృతి చెందడం కేంద్ర ప్రభుత్వ అసమర్థ పాలనకు చెంపబెట్టు అని మండిపడ్డారు. వ్యవసాయ రంగాన్ని కేంద్ర ప్రభుత్వం పూర్తిగా నిర్వీర్యం చేసి లక్షలాది ఎకరాల భూములను కార్పొరేట్ సంస్థలకు మాల్ మార్ట్లు, సూపర్ బజార్ల పేరిట లీజులకు ఇచ్చి రైతు నోట్లో మట్టి కొడుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మనది ప్రజాస్వామ్య దేశం. అంటే ప్రజల చేత, ప్రజల ద్వారా, ప్రజల కొరకు ప్రభుత్వం ఏర్పడుతుంది. ప్రజాప్రభుత్వం పూర్తిగా నరేంద్ర మోడీ అధికారికి వచ్చి 12 సంవత్సరాలు వస్తా ఉంది. ఆయన అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పూర్తిగా పరిపాలన గాడి తప్పింది. వరంగా చెప్పారంటే ఈ మధ్య నీట్ పరీక్షలో పేపర్ లీకేజే ప్రధాన అంశం. ఇంకోటి ఆయన ఇచ్చినటువంటి హామీలు ఏవి కూడా అమలు కాలేదు. 72 లక్షల కోట్లు నల్ల డబ్బు ఈ దేశంలో దోసుకున్నారు, విదేశం దాచుకున్నారు. పెద్ద పెద్ద నల్ల దొంగలు, నల్ల డబ్బు దొంగలు అని చెప్పినాడు. దాన్ని జన్మం దానికి ఖాతా చేసుకోమని జీరో ఖాతా చెప్పుకొని ఈ స్థానాన్ని వరకు పైసా ఇచ్చలేదు. సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు అది ఇయ్యలేదు. అయితే ఆయన ఏం చేశారంటే, అసలు వ్యవసాయం మన ప్రధాన వృత్తి ఈ దేశంలో. అట్లాంటి వ్యవసాయానికి కమ్యూనిస్ట్ పార్టీ దున్నేవాడికి భూములు కావాలని భూములు పేదలకు వచ్చి లక్షలాది ఎకరాలు, కోట్లాది ఎకరాలు పంచితే ఆయన ఏం చేసిందంటే మళ్ళీ 3 సాగుని చట్టాలు తెచ్చి మొత్తం కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టేటువంటి కుట్ర చేశారు. పసిగట్టిన రైత సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. ఎట్లా కట్టబెడతారండి అని మీరు అనొచ్చు. వాళ్ళు ఏం చేస్తారంటే పెద్ద, ఇప్పుడు మనం ఈ మార్టు, తర్వాత డిమార్ట్ అని, తర్వాత ఇంకా అనేకమైనటువంటి ఈ సూపర్ బజార్లు అన్నీ వస్తున్నాయి. అవన్నీ వాళ్ళు ఏం చేస్తారంటే 1000 ఎకరాల భూమి లీజు తీసుకుంటారు. మేము మీకు ఏదైతుందో లీజు ఇస్తామని చెప్తారు. ఎకరానికి 10 లక్షలు, 10,000, 20,000 ఇట్లా ఇస్తాం. దాంతో వాళ్ళ చేతిలో ఉండి భూమి వీళ్ళంతా మళ్ళీ పాలేరు కూలీలు పనిచేయాల్సి వస్తుంది. అంటే ఆ రకంగా కార్పొరేట్ సంస్థలు అప్పనంగా అప్పచెప్పడం ప్రయత్నం చేస్తే రైతు సంఘాలు వ్యతిరేకించి పోరాడితే దాదాపు 750 మంది రైతులు చచ్చిపోయిన తర్వాత అప్పుడు 1 సంవత్సరం పాటు ఉద్యమం జరిగితే రైతులకు క్షమాపణ చెప్పాడు. తప్ప మన భారతదేశంలో స్వాతంత్రం వచ్చినాక ఇంత పెద్ద ఉద్యమం రైతు సంఘాలు ఎప్పుడు జరగదు. భాషా ప్రయోగాలు, లాఠీ చార్జీలు, కాల్పులు ఎన్ని చేసినా వాళ్ళు రైతులు వెనుక తిరగలే. ఆఖరకు ఎర్రకోట పోయి రైతు సంఘం జెండా ఎగిరేసి అంత ఉండి పద్ధతిలో పనిచేశారు. ఆఖరకు మోడీ దిగిరాక తప్పలేదు. ఆయన క్షమాపణ చెప్పి భద్రత చట్టం తీసుకొస్తారు, సపోర్ట్ ప్రైస్ చట్టం, అది కూడా తీసుకురాలి. ఇంకో వైపున 29 ఈ కార్మిక సంఘాలకు సంబంధించిన చట్టాలు తీసుకొచ్చి వాటిని కూడా ఇప్పుడు రద్దు చేసేసి 4 కోట్ల విభజించి సమ్మెకు లేకుండా చేస్తామన్నాడు. ఇంతే కాదు, ఇప్పుడు మనం పార్లమెంట్ సభను చూస్తూ ఉంటే ఏమైపోతుందంటే, పార్లమెంటు చూస్తే అరే పార్లమెంట్ అంటే ప్రజాస్వామ్యం చర్చించాలి, అసెంబ్లీలో ప్రజాస్వామ్యం చర్చించాలి. వ్యక్తిగత దూషణలు, ఆరోపణలు, ప్రత్యారోపణలు ఇవే జరుగుతున్నాయి. ఇప్పుడు ప్రతిపక్షాలు ప్రశ్నించే గొంతులో ధర్నా చేస్తే అధికార పక్షం కూడా ధర్నా చేస్తుంది పార్లమెంట్ ముందు. బీజేపీ ఎన్డీఏ వాళ్ళు చేస్తున్నారు, ఇటు ఇండియా కూటమి ఇంకా మిగతా పార్టీలు వీళ్ళు చేస్తున్నారు. అంటే ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజా సమస్యలు పార్లమెంట్లో చర్చించాలా, వాటి పరిష్కారం కొరకు ఒక ప్రత్యామ్నాయ మార్గాన్ని ఎన్నుకోవాలా, ఎట్లా సాల్వ్ చేద్దాం అనుకోవాలి. కానీ అది లేదు. సిపిఐ పార్టీ లక్ష్యం ఏంది? ఇది 100 ఏళ్ల కింద పుట్టిన పార్టీ. ఇది మొదటి నుంచి కూడా ప్రజాస్వామ్యం అంటే అందరూ సమంగా బతకాలి, సమాజం రావాలి, అంతరాలు లేని సమాజం రావాలి. కొంతమందికి లక్షల కోట్ల శ్రీమంతులు ఏమిటి, కొంతమందికి పనికి లేకుండా తిండి లేకుండా ఉండడం ఏమిటి అనేది సిద్ధాంతం. శ్రమకు దగ్గర ఫలితం రావాలి, పేదవాడి బతుకు మారాలా, కష్టాలు పోవాలి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం పొందుపరిచిన ప్రకారంగా కూడు, గుడ్డ, నీడ, విద్య, వైద్య సౌకర్యాలు అందరూ కల్పించబడాలి. ఇది రాజ్యాంగం ఉందని అడుగుతున్నాం. ఇది అడిగితే కూడా కమ్యూనిస్టులు ఏదైనా ప్రశ్నిస్తూ ఉంటారు, ఇప్పుడు నిలదీస్తూ ఉంటారు, ఎప్పుడు అడుగుతూ ఉంటారు. మరి ఇప్పుడు సిద్ధాంతమే అది. మార్క్స్ సిద్ధాంతం ఏం చెప్పినాడు ఆయన? దోపిడీ, రైతు లేని సమాజం కావాలన్నాడు. ఓ మనిషి ఇంకో దోపిడీ చేసింది. అసలు పాయింట్ ఏంటంటే, ఓ మనిషి ఇంకో మనిషి దోపిడీ ఎట్లా చెప్తాడు? ఎందుకు చేయాలి? చేస్తానికి అవకాశం అయింది. రాజకీయ వ్యవస్థ పోయింది, రాజుల పరిపాలన పోయింది. మన తెలంగాణలో అయితే దేశంలో జమీందారుల, జాగీర్దారుల, భూస్వాముల పరిపాలన పోయింది. అయ్యా నీ బాంచని కాలు దురాగతులు పోయింది. ఎట్లా పోయింది ఇవన్నీ ఒకసారి ఆలోచిస్తే? మరి అదంతా కూడా ఆనాడు తెలంగాణ సాయుధ పోరాటం, దున్నేవాడికి భూమి, అలాగే ఆంధ్ర మహాసభ, అనేక పిలుపులు, అనేక త్యాగాలు, వేలాది మంది తర్పణాలు,
అలాంటి త్యాగాలు మా మీదనే అసలు చాలా మంది ఏమనుకుంటారంటే ఆగస్టు 15నే స్వాతంత్రం వచ్చింది అనుకుంటాం తెలంగాణకు. చాలా మంది యువకులు తెలియదు. ఆగస్టు 15న తెలంగాణకు రాలేదు స్వాతంత్రం. ఇది నేను గట్టిగా చెప్తున్నాను మీ ద్వారా. ఎప్పుడు వచ్చింది? సెప్టెంబర్ 17, 1948. అంటే 47-48 ఒక సంవత్సరం మీద ఒక తర్వాత స్వాతంత్రం వచ్చింది. ఇది గుర్తుపెట్టుకోవాలి. అదే అసలైన స్వాతంత్రోత్సవం. అయితే భారతదేశానికి స్వాతంత్రమే, తెలంగాణకు రాని దినం అంటున్నాం. అప్పుడు కూడా తెలంగాణలో మరి ప్రజలందరూ కూడా ఒక వామపక్ష అభ్యర్థులు ఉన్న వాళ్ళందరూ కూడా 3 రంగుల జెండా ఎగిరేసారు, త్రివర్ణ పథకాన్ని ఎగిరేస్తే నైజాం ఏం చేసాడు? అందరికీ కేసు పెట్టించి, పోలీస్ కేసు పెట్టించి, జైలు పెట్టించి నిర్బంధాలు చేసి, మీరు స్వాతంత్రం కాదు ఇది నా రాజ్యం అన్నాడు నైజాం. నీ రాజ్యం ఎక్కడరా, ఇది భారతదేశం విలీనం కావాల్సిందని కమ్యూనిస్టులు పోరాడినారు. ఆంధ్ర మహాసభ కొట్లాడింది. అందుకని మరి ఎక్కడికక్కడికి నిరోధిస్తున్నారు. ఆగస్టు 15 స్వాతంత్రం వచ్చినాక సెప్టెంబర్ 11 కదా సాయుధ పట్టు పిలిపించింది. అంటే 26 రోజులకు సాయుధ పట్టు పిలిపియబడ్డది. ఏమని? దున్నేవాడికి భూమి కావాలి, వెచ్చాక రద్దు కావాలి, అయ్యాది బాధ్యత పోవాలి, రాత్రికి వస్తువాలి, నైజాం రాజ్యం పోవాలి, ప్రజా రాజ్యం రావాలి, ప్రజాస్వామ్యం కావాలి, భారతదేశం విలీనం కావాలి. దీని కొరకే తెలంగాణలో సాయుధ పోరాటం. అందుకని ఆ రోజు రాజనారాయణ రెడ్డి, బద్దెమిల్లి రెడ్డి, మగ్దుమూర్తిని పిలిపించారు. అది ఆంధ్ర మహాసభ పిలిపించింది, కార్మిక సంఘాలు పిలిపించాయి. అందుకని పెద్ద ఎత్తున ఉవ్వెత్తున మరి లేచింది. అది ఊరు వాడు ఉప్పనైంది. మోడ్సలు కత్తులు కటార్లు బట్టి ప్రజలందరూ కూడా ఎక్కడ దూరం గడగడాడించాడు. ఒక 6 నెలల పాటు అసలు ఊళ్ళకు దూరం రాకుండా చేస్తే అప్పుడు వాళ్ళంతా పోయి నైజాం మొదలు పెట్టుకుంటే నైజాం పోయి ఢిల్లీ పాలకులతో మాట్లాడుకొని రాయబారం చేసుకొని ఒక ఒప్పందం చేసుకొని, ఆ ఒప్పందం ఇక మనం ఇప్పుడు ఏం మాట్లాడతాం కానీ ఆ ఒప్పందం మూలంగా ఆయనకు రాజభరణాలు ఇచ్చేటట్టు, ఆయన 3 ఉంటట్టు అది చేసినారు. చేసినాక ఆ ఒప్పందం అయిన తర్వాత అప్పుడు మనం ఏదైతుందో భారతదేశం విలీనం చేసినట్టు ఆ నైజామే ప్రకటించినాడు. యూనియన్ సైన్యాలు వస్తే ఈయన ప్రకటించినాడు. ఇది మన చరిత్ర. అందుకనే పోరాటాలు లేకుండా, ఉద్యమాలు లేకుండా ఎక్కడ కూడా ప్రజలకు హక్కులు రాలేదు. నేను రాష్ట్రం చెప్పవలసినది. ప్రజల కనీసం బతకడానికి కూడా అవకాశం లేనటువంటి పరిస్థితి. ఎస్సీలను, బీసీలను ఎంత అంచేవాళ్ళు, ఇక్కడ బయట ఉంచేవాళ్ళు. అందుకని ఆ రకమైనటువంటి ఒక దుర్మార్గమైన, రాక్షసమైన, నిరంకుశమైన, నియంతృత్వ పొగడులో ఉన్నటువంటి ఆ రాజ్యాన్ని కూల్చడానికి కమ్యూనిస్టు పోరాటాలు, కమ్యూనిస్టు ఉద్యమాలు అవి త్యాగాలతో కూడుకుని అని చెప్పి చెప్పదలుచుకున్నాను. ఇంకా రేపు కూడా ఇక్కడ బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై కూడా ప్రజలు చైతన్య ప్రక్రియకి కమ్యూనిస్ట్ పార్టీ కూడుకుంటుందని చెప్తే రేపు వస్తుంది.